హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్ట్రా గేమింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి. గాయస్ మనం అయితే గ్రానీ హ్యాండ్ వెళ్తాము. ఇప్పుడు డే 1 మనం ఇప్పుడే లేచాం. వెళ్దాం పదండి. గ్రానీ ఉందో లేదో చూడండి గాయస్, కనపడితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ రూమ్ లో వెళ్ళిపోయి ఏదో ఒకటి సామాన్ ఉన్నామని చూసుకున్నాం. ఏదో బ్యాగ్ కార్ బ్యాటరీ ఉంది, అది తీసుకొని వెళ్దాం. ఏం లేదు, లోపల అంతా డొల్లే. కార్ బ్యాటరీ ఓకే గైస్, మనకైతే కార్ బ్యాటరీ దొరికింది. మనమైతే వెళ్ళిపోదాం. కార్ బ్యాటరీ తీసుకుని కార్లో పెట్టండి. అలాగే గేమ్ గురించి తెలిసినట్టయితే కార్ ఎక్కడ ఉండిద్దో అందరికీ తెలుసు, దాంట్లో ఏమీ లేదు పెద్ద విచిత్రం. అన్ని ఫ్లోర్ల కింద వెళ్తే కార్ ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ లో. చూద్దాం గైస్. and ఇంకెవరికి లైక్ చేయాలి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ద లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్. ఇవన్నీ షార్ట్ కట్లు అనమాట. నేను మెట్ల పక్కన నుంచి వెళ్ళడానికి రాని ఒకటి కోరుకోండి గైస్. ఉంటే మన పని అనిపోయింది, నా బతుకు అయిపోయింది, నాకు చెక్కేసింది గ్యాంగ్ ఉంటే. అబ్బా మై గాడ్, ఆడ సౌండ్ వచ్చేసింది గైస్. ఇప్పుడు గ్రానీ కంపల్సరీ వస్తుంది అసలు, ఎందుకంటే సౌండ్ ఆడొస్తే గ్రానీ కంపల్సరీ వచ్చేసింది గైస్. ఓడి అమ్మ గ్రానీ వచ్చేసింది, పారిపోవాలి. అమ్మ ఎలాగలా పారిపోవాలి, జ్వరంతో చచ్చిపోయాను గైస్. ఇక్కడ దాక్కుందాం, గ్రానీ కాండ్రాకుండా ఉంటున్నాం. ఇక్కడ దాక్కుందాం గైస్. వచ్చిద్దా రాదా, వస్తే వెళ్ళిపోదామా లేకపోతే ఏమన్నా వచ్చిద్దంటారా? వచ్చిద్దా, వెళ్ళిపోదాం. ఏంటంటే ఓడి అమ్మ వచ్చేసింది గైస్, వచ్చేసింది అన్న గ్రానీ. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మనమైతే రెండో రోజు ఎంటర్ అయినా, ఫస్ట్ రోజు చచ్చిపోయినాం కాబట్టి రెండో రోజు మళ్ళీ ఉండే అలా 5 days ఉంటాయి గాయస్. రెండో రోజులో అడుగు పెట్టేసాం, ఇప్పుడే లేచాం గాయస్. రెండో రోజులో అడుగు పెట్టాం, మళ్ళీ వెళ్దాం. ఈసారి ఎక్కువ స్పీడ్ గుంజే వేస్తున్నారు. అది మా గ్రానీ గంట ముందు వెళ్ళిపోవాలి. ఇదేంటి ఏదో కట్టుంటుందే, లోపల ఏమీ లేదు డొల్ల. ఓమో బుక్, జింగిల్ బుక్. ఇది నేను జింగిల్ బుక్ అంటే గ్లాస్, ఈ బుక్ నాకే తెలియదు. కానీ బుక్ అంటే ఈ బుక్ తీసుకెళ్ళి పైన కట్టేసిన గ్రానీ కాడికి వెళ్తే ఈ బుక్ తీసి ఒక కీ ఉంటుంది, ఆ కీ ద్వారా కిందకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఓ మై గాడ్ గ్రానీ వచ్చేస్తుంది గైస్. గ్రానీ కనుక నన్ను చూస్తే వదిలిపెట్టదు గైస్. ఒకవేళ అది కొంచెం స్లోగా నడిచింది కాబట్టి మనం ఈజీగా దాన్ని కళ్ళు కప్పచ్చు. వెళ్దాం. ఇక్కడ లాగ్ అయితే సెట్ చేసాం. ఇప్పుడు కట్టేసిన గ్రానీ కాడికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు వచ్చి కీ ఇచ్చింది, అంతలోకి మనం ఇక వెళ్దామా? ఓ మై గాడ్ గాయ్స్, ఇక్కడ గ్రానీ అయితే ఉండేది, నన్ను చూడలేదు. చూస్తే నన్ను వదిలిపెట్టదు. ఎక్కడే ఉన్నా అది వెళ్ళిపోయింది కాబట్టి ఇటు వెళ్దాం. ఇదే అన్నయ్య ఈ గేమ్ లో ఏమి అదే ఏదో ఇచ్చాడు, అదే స్పార్క్ కీ అంటదే. మనకి ఏమి దొల్ల మొత్తం. ఈ గదిలోకి వెళ్దాం. మనకైతే ఇక్కడ గన్ను పాటు దొరికింది. వెళ్ళే గన్ను ఎక్కడ ఉంటుందో తెలుసు అందరికి. గన్ను ఎక్కడ ఉంటుందో అదే అండి, ఆ కారు గ్యారేజ్ కాడే ఉంటుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ఏంటి ఇక్కడ కదా ఏం లేదు, ఎలా వచ్చిన ఎదుగుతున్నా ఈసారి ఆ టైంకి మళ్ళీ ఎక్కకుండా. ఇది మన షార్ట్ కట్, దీంట్లోకి గ్రానీ రాలేదు, అందుకని దాక్కోవడానికి కూడా ఉపయోగిస్తాం మనం. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం. ఇటు వెళ్తే ఎంత సౌండ్ వచ్చిందో గ్రానీ వచ్చింది. మళ్ళీ గ్రానీతో దెబ్బలు పడు.
ఒక్కోసారి అక్కడ కూడా సామాన్ ఉంటుంది, అందుకని ఆడ చూసా. అలాగే పైకి వెళ్దాం ఇప్పుడు. గ్రాని ఏందని చూసుకున్నా, లేకపోతే నెట్ మీద మింగిద్ది. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అన్న. ఇక్కడైతే మనకి దర్యాపులో గ్రాని అయితే మనకైతే కనిపించడం లేదు. ఇదేంటి గేమ్ అసలు ఒక్కసారి కూడా కనిపించలేదు నాన్న, నిజంగా కనిపించట్లే. ఎక్కడ కూడా ఏది దొరకట్లే తొందరగా. ఇంకా వేరే గేమ్లలో అయితే ఇంకో ఇలా ఏదో దొరికింది, స్పెషల్ కీ అంట. ఇది ఎక్కడ పెట్టుకోవాలి? అనవసరం అది. గ్రాని వచ్చినామా చూడను, లేకపోతే ఒక్కటే కొట్టిద్ది, అయిపోయింది గేమ్. వచ్చిన రూమ్లోకే వస్తున్నా. ఇదే నా బెడ్రూమ్ ఇది. ఓ మై గాడ్, గ్రాని వచ్చేస్తుంది. నాన్న వద్దా నాన్న. అనవసరంగా చనిపోయినా. మళ్ళీ ఇప్పుడు చిన్నగా కళ్ళు తెరిచామని ఇప్పుడే చూసుకుంటున్నా, నుంచోబోతున్నా. అంటే ఇందులో కీ వదిలిపెట్టుండేది, ఇప్పుడు కీ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఏదన్నా ఉందా అని చూద్దాం. ముందు చూసినట్టుంది, చూశాను కదా ఫస్ట్ డే అప్పుడు, ఇది థర్డ్ డే. నేను కీ చెప్పేదన్నా కీ వచ్చిందంటే అన్న నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడంటే మనం ఇది చేసేసాం కానీ అన్న నెక్స్ట్ వీడియోలో కీ ఎలా వచ్చింది, ఆ గ్రాని వచ్చి ఎలా వచ్చి కీ వదిలేస్తుందో మీకు చూపెడతాను. లేకపోతే ఒక షార్ట్ కన్నా అది చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అన్న ఇంకెవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసాను అన్న. అని హార్మర్ అంటే హార్మర్ మనకు తెలీదు. ఈ బాక్స్ లో ఎలా ఈ బాక్స్ అలా దాక్కోవచ్చు. ఇక్కడ ఉంటే గ్రాని కూడా మనం ఏం చేయలేదు. మీరు కూడా ట్రై చేయండి గైస్. మనకు వాల్యూమ్ అంటే దాని ఫుడ్ స్టెప్స్ కోసం వాల్యూమ్ పెంచా, అది పెద్ద ట్రాప్. వెళ్దాం ఇప్పుడు మనం కిందకే. చూద్దాం గైస్, గ్రాని ఇప్పుడు పోయి కీ ఓపెన్ చేసి కిందకి వెళ్దాం. ఏమైంది? ఓ మై గాడ్, గ్రాని ట్రాప్ పెట్టింది. లెట్స్ జంపింగ్ టైం. మనమైతే ఇప్పుడు గ్రాని నుంచి తప్పించుకునేలా వచ్చా, అది మన వెనకాల వస్తుంది. మనం ఇప్పుడే తప్పించుకున్నా. ఎలాంటి సందులో దొరికితే దాన్ని ఒకవేళ చూసినా అదేం చేయలేదు, అంటే ఆ సందులలో దూరలేదు అది. కాబట్టి మనం ఈ సందులో ఉన్నాం. కాసేపు చూద్దాం గ్రాని ఎటు నుంచి వస్తుంది, ఎటు వచ్చిద్దు. ఇటైతే లేదు, బయటికి వెళ్దామంటారా? ఓ మై గాడ్, వచ్చేసిందమ్మా ముసల్దే వచ్చింది నన్ను చంపడానికి. చంపి అది ఆనందించింది. గ్రాని అమ్మా తప్పమ్మా. ఏం ఆలోచిస్తుంది? వెళ్ళిపో అమ్మా, నేను చిన్నగా వెళ్ళిపోతా. గాయస్ అదైతే వెళ్ళిపోయింది. మాది వెళ్ళిపోయేటప్పుడు ట్రాప్ కూడా పెట్టిపోయింది చూడండి గాయస్. అసలే నేను చూపెట్టలేకపోయా. ఇక్కడ ఏదో స్పార్క్ కి, అంటే ఇందా నేను చూసినట్టున్నాను. ఇది వచ్చిన రూమ్ లో వస్తున్నా గాయస్. కిందకి వెళ్ళాలి ఇప్పుడు. కిందకంటే మరీ కిందకి కాదు గాయస్, ఎక్కడికంటే మన బుక్ ఉండేదిగా ఫస్ట్ ఫ్లోర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఓకే గైస్, ఇక్కడైతే మనకు ఒకటి ఉండేది. ఇక్కడ అది ఓపెన్ చేద్దాం కీ ఇప్పుడు. ఇదేంటి ఇది అడ్డం పెట్టారు, తిరిగి వీళ్ళకి లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ ఉందేమో గ్రాని, చిన్న గ్రాని. ఇప్పుడు మనం పెద్ద గ్రాని ఎలా పోతాం, మీరు కూడా చూడండి పెద్ద గ్రాని ఎలా ఉంటుందో. షాక్ అయ్యారా?
అదే మన పెద్ద గ్రానే. దాని దగ్గర చూపిద్దామా, చూద్దాం. మనం కలిసిదే కదా, మనం అయితే వచ్చిన పని చేసుకున్నా. వచ్చిన పని చేసే క్రమంలో కనపడితే చూద్దాం, లేకపోతే లేదు. అదే మనం చిన్న గ్రాని అన్నా కొట్టి చంపిద్దాం, కానీ ఇది మన పెద్ద గ్రాని మాత్రం తినిద్ది. గాయస్ ఇప్పుడైతే 2 వచ్చాయి. రెండిట్లలో ఒకటి బాంబు. అది ఒకటి తీస్తే చచ్చిపోతాం. ఇంకోటి 2 తీయాలని ఫిక్స్ అయ్యా గాయస్. బాంబు అనకూడదు అనుకోండి. ఎస్, బాంబు అనకూడదు, కానీ ఇదేదో రిచ్ హ్యాండ్ అంట. సరే వచ్చినాక కిందకి వెళ్ళిపోదాం, ఉపయోగం లేదు. ఇంకెవరైతే లైక్ చేయాలి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. ఏదన్నా పెద్ద గ్రాని, అదన్నా పెద్ద గ్రాని, పెద్ద గ్రాని చూసారా ఎలా ఉందో? దానికంటే భయంకరంగా ఉంది కదా గైస్. ఓకే గైస్, మనం ఎప్పుడైతే ఈ సొరంగంలోకి వచ్చినా ఇక్కడ ఉన్నామని అంటే సామాను వెపన్ లాంటిది ఇక్కడ ఏమీ లేదు, డోర్లే. ఇక్కడ ఒక షార్ట్ ఉంటుంది, అక్కడ నేను ఉందో లేదో చూద్దాం పదండి గైస్. ఇక్కడ మీట్ ఉందంట. మీట్ ఏం తీసుకున్నా, మీట్ తీసుకొని మన గ్రాని వద్దులే గైస్. ఓ కదా, వద్దు వద్దు వద్దు, పరుగులది పరుగులది పంచరా చూడగా. గైస్ మనం ఈ సందులోంచి దూరం వెళ్ళి లిఫ్ట్ ఎక్కుదాం కావండి. లిఫ్ట్లో ఉంటే మనం సేఫ్. వచ్చేస్తుంది గైస్ మన పెద్ద గ్రాని. నేను చూడండి గైస్, పెద్ద గ్రాని దానికంటే చిన్న గ్రాని కంటే భయంకరంగా ఉంది గైస్. వెళ్తుంది, అక్కడ దాకా వెళ్ళిద్ది. చూద్దాం మనం ఏం చేసిద్దో, వెనక్కి తిరిగి వచ్చిద్దో వెళ్ళిద్దో. దానికడే వెళ్దాం మనమైతే. మీట్ ఎందుకు ఇచ్చినా నాకు ఇంకా అర్థం కాలేదు గైస్. మీట్ వల్ల ఉపయోగాలు ఏంటో నాకు ఇంకా అర్థం కాల. మనకి హిందీ ఎందుకులే కానీ మనకు తెలిగే సరిగ్గా రాదు. ఒక గ్యాస్ గ్రాని అయితే అది వెళ్ళిపోయింది. మనం అయితే వచ్చిన దారిని వెళ్ళిపోదాం. మనం అయితే వచ్చిన దారిని వెళ్ళిపోదాము. ఇటు షార్ట్ కట్ ఇటు నుంచి వెళ్తే మనం కింద ఫ్లోర్లోకి వెళ్తాం. కార్ గ్యారేజ్ దగ్గరికి వచ్చేసాం గైస్. ఇది అందులో సేఫ్ కి ఇదే అని గైస్. పడ్డానికి ఏదో ఒకటి కీ అడుగుతూనే ఉంది. కార్ కి, సేఫ్ కి, వెపన్ కి, స్పెషల్ కి, ఏం కీలు ఇవన్నీ? నాకైతే కార్ కి, వెపన్ కి ఒక్కటే కానొచ్చింది. ఇంకే ఈ కీలు ఏమి కావాలి. ఎన్నాళ్ళ నుంచి గేమ్ ఆడుతున్నాం కానీ. ఓకే గైస్, మనకైతే ఇక్కడ ఏదో పార్ట్ వెనకాల నుంచి గ్రాని చూడకుండా మనం వచ్చేసాం. వెనకాల నుంచి వచ్చి కొట్టేసింది గాయస్. మళ్ళీ అయితే 3 రోజులు ఓడిపోయి, ఇది 4వ రోజులో ఎంట్రన్స్ అవుతున్నాం గాయస్. ఈ 4వ రోజుని ఏమైనా పొడుద్దామా? ఓ ఈ రోజు బ్లడ్ మొహం నిండా బ్లడ్ అయిపోయింది గాయస్. కళ్ళ నిండా బ్లడ్ అయింది. అనేక మనకు అలా రాస్తుంది. అలా నన్నే కొట్టింది గ్రాని. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా జఫా. షెట్ గాయస్, మళ్ళీ వెనక నుంచి వచ్చి గ్రాని కొట్టేసింది గాయస్. వెనక ఎందుకు కాదు, అట్లా సడన్గా వస్తున్నాయి కదా గాయస్. మనకైతే కనిపించట్లా, కానీ సడన్గా ఎక్కడి నుంచో వస్తుంది. నెత్తి మీద ఒక్క మిగులుతుంది. ఇది ఆఖరి రోజు గాయస్. ఏడైనా మనకు గనిపట్టు ఈ పార్ట్ కాదు 3 సార్లు రాయే 3 సార్లు తెచ్చుకోండి గాయస్. ఎట్టకట్టి పార్ట్ కలిపి అక్కడనే తీసుకొచ్చి గ్రాండ్ కాలితే గ్రాండ్ చచ్చిపోయింది. ఆ తర్వాత ఒక్క రౌండ్లన్నా గెలవచ్చు. దీంట్లో గెలవడం అంటే
ఏముండదు, ఇక ఎంత సమయాన్ని ఆడుకోవడం అంతే గైస్. ఒక్క పాటు ఈ రూమ్లో ఉన్నాము, చూద్దాం గైస్. ఏం లేదు, లోపల అంత ఖాళీ, లోపల ఏం లేదు, డొల్ల. పైకి వెళ్దాం, గ్రాని ఉన్నాయని చూసుకోవాలా. ఎక్కడుంది ఆ పార్ట్? ఎక్కడుంటుందా? రెగ్యులర్ ప్లేస్ అన్నీ ఖాళీ ఉన్నాయి. ఎక్కడ పెట్టే రెగ్యులర్ ప్లేస్లో పెట్టే అన్ని కాడల్లో ఏం పెట్టా, ఖాళీ. దాంట్లో ఏదో కట్టి పెడతారు, కానీ ఈసారి ఏం పెట్టా. ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు వచ్చింది గ్రాని? షిట్. Hope you guys enjoyed the video. Love you all. Please don't forget to like the video and subscribe to the channel. ఎప్పటిదాకా వీడియో చూసారంటే మీకు కంపల్సరీ నచ్చే ఉంటుంది. మీకు కొంచెం అయినా నవ్వుస్తేనే లైక్ కొట్టండి, లేకపోతే వద్దు. ఇప్పుడైతే మన గ్రాని పనిష్మెంట్. వద్దమ్మా.